ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. ఇప్పుడు వరుసగా రెండో రోజు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్ది రోజులుగా తగ్గుతున్నా దేశీయంగా రూపాయి విలువ భారీ పతనంతో ఆ ప్రభావం కనిపించకపోగా ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం ఆ తగ్గుదల ప్రభావం కనిపిస్తోంది. ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు అందడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు దిగొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, అతి త్వరలోనే శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. దీంతో ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరగకుండా స్థిరంగా ఉండడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,500 దిగువకు చేరింది. 2 రోజుల కిందట ఇది $4,700 స్థాయిలో ఉండేది. సిల్వర్ రేట్ చూస్తే $75.5 స్థాయిలో ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి పుంజుకుంటోంది. 2 రోజుల కిందట $96.96 వద్ద ఉన్న జీవనకాల కనిష్టాన్ని తాకగా ఇప్పుడు $95.63 స్థాయికి పుంజుకుంది. రూపాయి విలువ పుంజుకోవడం వల్లనే 2 రోజులుగా కనిపించని తగ్గుదల ప్రభావం మళ్లీ కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇక్కడ కూడా రేట్లు దిగొస్తున్నాయి. దేశీయంగా ఇవాళ $400 తగ్గగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 1,45,800కు చేరింది. ముందటి రోజు కూడా $400 తగ్గింది. దానికి ముందు వరుసగా 450, 2,200, 750 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం 430 తగ్గి $1,59,060 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర $10,000 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 2.85 లక్షలకు చేరింది. ముందటి రోజుల్లో వరుసగా 5,000 చొప్పున 2 రోజులు పెరిగింది. దానికి ముందు మే 20న $15,000 తగ్గింది.